అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ముఖ్యంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 12వ తారీఖు నుంచే దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలుపెట్టారు. 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ చేసి డిప్లొమా పూర్తి చేయడం ద్వారా స్వయం ఉపాధి కానీ లేదంటే టెక్నికల్ రంగంలో ఉద్యోగాల కోసం కానీ అన్వేషించాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. వీలైనంత వేగంగా ఏదో ఒక రంగంలో స్థిరపడాలి, ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి పాలిసెట్ ఒక మంచి మార్గంగా మనం చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇవాళ రేపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి అనుబంధంగా పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చాయి కాబట్టి పాలిటెక్నిక్ సీట్లు చాలా పెరిగినాయి. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి అడ్మిషన్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఎక్కడో చోట సీట్ అయితే వస్తుంది. కానీ మెరుగైనటువంటి పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళకు మాత్రం భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. అనేక రకాల మార్గాలు ఉంటాయి, అనేక రకాల అవకాశాలు కూడా ఉంటాయి. ఒకటి, ఉన్నత విద్య వైపు వెళ్ళాలనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా ఈసెట్ రాసి నేరుగా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ప్రవేశించే దానికోసం ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పాలిటెక్నిక్ ద్వారానే డిప్లొమా ద్వారానే మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కానీ లేకుంటే మంచి ప్యాకేజ్తో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేందుకు కానీ అవకాశాలు కూడా ఉంటాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి వివిధ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో చాలామంది స్టూడెంట్స్కి చాలా మంచి ప్యాకేజెస్ వచ్చినాయి. ఆ డేటాకి సంబంధించినటువంటి వివరాలని మన ఒక వీడియోలో కూడా తెలియజేసాం. కాబట్టి ఎవరైనా పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లై చేయండి. గడువులోగా అప్లికేషన్ పూర్తి చేసి మంచిగా పరీక్ష రాయండి. మంచి క్యాంపస్లో పాలిటెక్నిక్ పూర్తి చేసేదానికోసం ప్రయత్నం చేయండి. ఏదో ఎక్కడో చోట పాలిటెక్నిక్ పూర్తి చేసాం, ఏదో ఒక బ్రాంచ్లో పాలిటెక్నిక్ పూర్తి చేసాం, మాకు కూడా డిప్లొమా ఉంది కానీ తగినంత అవకాశాలు రావట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అట్లా కాదు. మంచి క్యాంపస్లో పాలిటెక్నిక్ పూర్తి చేసి మంచి బ్రాంచ్ మీన్స్ ట్రెండింగ్లో అనేక రకాల ఉపాధి అవకాశాలకు ఇప్పుడు ఛాన్స్ ఉన్నటువంటి బ్రాంచెస్లో చేరి మీరు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా ఛాన్స్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ సెట్ వైపు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంటు ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ వెబ్సైట్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అందరూ చూడండి. మీరు అక్కడ క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ అందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్లికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 12 మార్చి నాటితో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 ఏప్రిల్తో గడువు ముగుస్తుంది. సో 15 ఏప్రిల్లోగా మీరంతా అప్లై చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ పూర్తి చేసి లేదంటే ఇప్పుడు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మిస్ కాకండి. ఎగ్జామ్ ఏప్రిల్ 30వ తారీఖున జరగబోతోంది. మే 1st వీక్ ఆర్ 2nd వీక్లో రిజల్ట్స్ వస్తాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కానీ, స్టడీ మెటీరియల్ కానీ, లేదంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ, పీవైక్యూలు కానీ అన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. చూడండి, పరీక్ష ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుస్తుంది. సిలబస్ కూడా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి చూసుకుని మీరు మంచిగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తే మాత్రం చాలా మంచి పాలిటెక్నిక్ కాలేజెస్ స్టేట్ వైడ్గా ఉన్నాయి. గుడ్లవల్లేరు లాంటి టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్లో చదివినటువంటి స్టూడెంట్స్ చాలా మంచి ఫ్యూచర్ సాధించే దానికోసం అవకాశం ఉంటుంది. ఇక అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా వెబ్సైట్లో మీకు ఇచ్చారు. ముందుగా వెబ్సైట్లో ముందు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ది. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దాంతోపాటుగా ఎగ్జామ్కి 1 వీక్ ముందు హాల్ టికెట్ ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు, మొబైల్ కాంటాక్ట్స్ ఇచ్చారు, దాంతోపాటుగా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. కాబట్టి మీరు అవసరమైనటువంటి సమాచారం కోసం వాళ్ళని సంప్రదించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పాలిటెక్నిక్ వైపు వెళ్ళండి. మీరు పాలిటెక్నిక్లో ప్రజెంట్ చాలా మంచి బ్రాంచెస్ ఇప్పుడు అవకాశాలకి దక్కుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో సీట్ రానటువంటి వాళ్ళు పాలిటెక్నిక్లో పూర్తి చేసి డిప్లొమా ద్వారా ఈసెట్ రాసి చాలా మంచి కాలేజెస్లో ఇంజనీరింగ్ చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో కాబట్టి మీరు డిప్లొమా
అదేమన్నా సాధారణమా? లేదంటే అది ఒకప్పుడు ట్రెండింగ్‌లో ఉండేది. చాలామంది అప్పట్లో చేరేటువంటి వాళ్ళు ఇప్పుడు దానికి ఇది లేదు అనే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పాలిటెక్నిక్ కూడా చాలా డిమాండ్ ఉంది. చాలా మంచి అవకాశాలున్నాయి. డిప్లొమా స్టూడెంట్స్‌కి టెక్నికల్‌గా కేవలం ఏదో మనం పూర్తి చేసాం అంటే పూర్తి చేసాం. సర్టిఫికేట్ వచ్చిందంటే వచ్చిందన్నట్టు కాకుండా మీరు అక్కడ సిలబస్ మీద దృష్టి పెట్టడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడం, మంచిగా టెక్నికల్‌గా ఇంప్రూవ్ అయ్యేదాని కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే మాత్రం మీకు చాలా చాలా మంచి అవకాశాలు ఈ డిప్లొమా ద్వారా లభించేదాని కోసం ఆస్కారం ఉంది. గత ఏడాది వచ్చినటువంటి ప్యాకేజీలు కూడా అందుకు తార్కాణం. చాలామందికి దక్కినటువంటి ప్లేస్‌మెంట్స్ కూడా అందుకు ఉదాహరణగా కనబడుతున్నాయి. ఆ వీడియోను కూడా మేము డిస్క్రిప్షన్‌లో లేదంటే కార్డ్స్‌లో ఇస్తాం చూడండి. చాలా మంచి ప్లేస్‌మెంట్స్ దక్కినాయి. కాబట్టి పాలిటెక్నిక్ ఏమీ తక్కువ కాదు. ఇంజినీరింగ్ ఏమీ ఎక్కువ కాదు. పాలిటెక్నిక్ ద్వారా ఇంజినీరింగ్ ప్రవేశించడం ద్వారా డబుల్ నాలెడ్జ్. మీకు ఆల్రెడీ పాలిటెక్నిక్‌లో బేసిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ వస్తుంది. అది ఇంజినీరింగ్‌లో మీకు మరింత మెరుగ్గా ఉపయోగపడుతుంది కాబట్టి పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ వైపు సాగడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా అప్లై చేసేదానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మార్చి 12వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకొస్తున్నారు. ఏప్రిల్ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఏప్రిల్ నెలాఖరున 30వ తారీఖున ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాగా రాసి మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీటు సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.